ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని రూపి వాని నాసికారంధ్రములో జీవవాయువు మోదగా నరుడు జీవాత్మ ఆయను. అనే వాక్యం దేవుడు మన హృదయపు వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. చదువుకున్నటువంటి వచనమే కానీ వచనము సముద్రం. వచనం ఏంటిదట? సముద్రం. దాని అంతా చూడగలుగుతాం మనం? చూడలేం, మనతోటి కాదు. దేవుడు ఏం చేసిండట? ఆదామము నిర్మించిండట. నీలమంటితో నరుని నిర్మించిండు. మరి మనల్ని కూడా నిర్మించిండు దేవుడు. హల్లెలూయా. ఒక ఆదాముని నిర్మించి ఊరుకోలే, ఆదామునే నిర్మించి ఊరుకోలే, మనల్ని కూడా నిర్మించిండు. తెలుసా మీకు? తెలుసా? దేవునికి స్తోత్రం. తెలిసిన వాళ్ళు చేయొద్దండి. మనల్ని కూడా దేవుడు నిర్మించిండు. ఆదాముని నిర్మించిన దేవుడు మనల్ని కూడా నిర్మించిండు. ఒకసారి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. హల్లెలూయా. ఆదామునే కాదు, యాకోబును కూడా నిర్మించిండు దేవుడు. కనుక మనం కూడా ఆయన చేతులతోటే నిర్మించబడ్డాం. మనలో ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా దేవుడు నిర్మాణం చేపట్టిండు. ఎక్కడ నిర్మించిండో తెలుసు కదా? తల్లి గర్భంలో నిర్మించిండట మనల్ని. హల్లెలూయా. ఇదే 44 యెషయా గ్రంథం 44 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎక్కడ నిర్మించిండట? గర్భములో నిర్మాణం జరిగింది. మన కొరకు ప్రత్యేకంగా నిర్మాణం జరిగించిండు, అన్య జనులను కాదు. ఇందులో అన్య జనులు మినహాయింపు. మనల్ని మాత్రమే నిర్మించిండు దేవుడు. మన నిర్మాణకుడు యేసుప్రభుల వారే, దేవుడే. దీనికి లేఖనాలు, సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నిర్మించాలి దేవుడు. ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి చేత నీకు ఇదే రూపం ఉండాలి, ఇదే ముక్కు ఉండాలి, ఇదే చెవి ఉండాలి, ఇన్నే వెంట్రుకలు ఉండాలి, ఈ రూపం ఇలాగే ఉండాలి, ఈ ముఖం ఇలాగే ఉండాలి, ఈ చెయ్యి ఇంత పొడిగే ఉండాలి, ఇదే కలర్ ఉండాలి అని అనుకున్నాడు దేవుడు. తెలుసా మీకు? ప్రత్యేకంగా ఇట్లా అనుకొని ఇంత బోరు ఉండాలి అనుకొని నిర్మించినాడు దేవుడు. కాబట్టి మనముగా నిర్మింపబడ్డ వాళ్ళం కాదు, కానీ దేవుని చేతులతో నిర్మాణం జరిగింది మనకు. అది ఎక్కడ? తల్లి గర్భములో పిండములమై ఉన్నప్పుడే, పిండపు దశలో ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క రక్తపు ముద్ద వస్తా అంటే దాన్ని చూసి ఏం చేసిండు? దాన్ని తీసి మెల్లమెల్లగా పూస దండబుచ్చినట్టు అక్కడక్కడ ఇది ఇంత ఉండాలని నిర్మాణం జరిగించిన తర్వాత ఆత్మను ప్రవేశపెట్టింది. అది 3-4 నెలల మధ్యలో జరుగుతుంది తల్లి గర్భంలో. ఇక్కడ ఇది నిర్మాణం జరుగుతుంది, ఆత్మల కార్ఖానాలో ఆత్మ నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భంలో శరీర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు. నువ్వు దేవుని చేతులలో చెక్కబడ్డవాడు, దేవుని చేతులతో నిర్మితమైన వాడవు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్న నీ మీద. అందుకే నీకు ఈ రూపం ఇచ్చింది, అందుకే నీకు ఈ పోలిక ఇచ్చింది, అందుకే నీ ముక్కు ఇంటున్నది, నీ చెయ్యి ఇంటున్నది, నీ మనస్సు ఇంటున్నది. నీకు తెలుసా? అంతరింద్రియములను కూడా దేవుడే నిర్మించింది తల్లి గర్భంలో. సార్ కీర్తనలు 139వ కీర్తన.
13వ చరణం. నా అంతరింద్రియములను నా అంతరింద్రియములను నీవే కలుగజేసి నీవే కలగజేసితివి, తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవే. హల్లెలూయా. ఎట్లా నిర్మించిందట? తల్లి గర్భమందు నిర్మించిందట. మనం ఏదో యాదృచ్ఛికంగా చిన్న చప్పట్లు కొడతాం. మనం కూడా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. ఎందుకంటే మనల్ని నిర్మించిన దేవుడు యెహోవా. హల్లెలూయా. చప్పట్. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను నిర్మించిన యెహోవా అని చిట్టి తల్లి చప్పట్లు కొట్టినట్టు అనిపించింది నాకు. మనల్ని కూడా దేవుడు ఆ రకంగా నిర్మించిండు. మనలో ఈ నిర్మాణం కావాలి అని చెప్పి దేవుడు నిర్మించుకున్నాడు. మనల్ని సొంతంగా నిర్మించుకున్నాడు. తన చేతులతో పని చేసిండు. ఎక్కడ పని చేసిండట? తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటే అది దుష్టుని చేతిలో నువ్వు ఉన్నట్టే, వాడి ఆలోచనల ద్వారా ఆలోచిస్తున్నట్టే లెక్క. దేవునికి కావాలని నిన్ను నిర్మించుకున్నాడు దేవుడు. దేవునికి కావాలని నిర్మించుకున్నాడు. గర్భంలోనే నిర్మాణం జరిగింది. నీ పురుగు ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచే దేవుడు నిర్మాణకుడై నిన్ను గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రేమ పుట్టే అవయవమును, ఆలోచన పుట్టే అవయవమును, భావము ఏ మూల నుంచి పుడుతుందో ఆ అవయవమును, అంతరింద్రియములను కలగజేసి అది ఇంతే ఉండాలి అని ఆయన నిర్మాణం చేసుకున్నాడు. కనుక ఒకవేళ నిన్ను తక్కువ అంచనా వేసుకుంటే దేవుణ్ణి కూడా తక్కువ అంచనా వేసిన వాడివి అవుతావు. కాబట్టి దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. కనుక దీన్ని ఎరిగి మనం ఏం చేయాలన్నట? ఆయన పనుల కొరకు పరిగెత్తాలి. నన్ను ఎందుకు సృజించినావు ప్రభువా? నన్ను ఎందుకు నిర్మించినావు? నా నిర్మాణం వెనుక నీ యొక్క ఉద్దేశం ఏంటి అని ఎల్లప్పుడూ ఆయన చిత్తం కొరకు పరిగెత్తే వారంగా ఉండాలి. నన్ను నిర్మించిన రీతి ఏంటి, అసలు మీ ప్రణాళిక ఏంటి అని ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని గ్రహించే వారంగా ఉండాలంట. దేవుడు ఈ పూట మన కొరకే పంపించబడినటువంటి లేఖనం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆదాముని నిర్మించి ఊరుకోలే గాని మోకరిద్దాం. నన్ను కూడా నిర్మించిన మా దేవ. అలనాడు